ఎన్నికలంటే ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆశావాహులు క్యూ కడుతుంటారు. అదే ప్రధాన నగరాలంటే పోటీ ఏ రేంజ్లో ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. అయితే రాజమండ్రిలో మాత్రం సీన్ రివర్స్లో కనిపిస్తుంది. ఒకప్పుడు రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం అన్ని పార్టీలో విపరీతమైన పోటీ కనిపించేది. అయితే ఇప్పుడు అభ్యర్థి కావలను అంటూ ప్రధాన పార్టీలు వెతుక్కోవాల్సి వస్తుంది. బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని బతిమలాడుకునే పనిలో పడ్డాయి అన్ని పార్టీలు. అసలు అక్కడ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి సమర్థమైన అభ్యర్థి లేక అన్ని పార్టీలు సతమతమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన మార్గాని భరత్రామ్ ప్రస్తుతం రాజమండ్రి సిటీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయ్యారు. దాంతో అక్కడ వైసీపీ అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. మరోవైపు 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అప్పట్లో రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయాలకు దూరం అవడంతో బీజేపీకి సరైన నాయకుడే లేకుండా పోయారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఆయనకు ముందు నటుడు మురళీమోహన్ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ప్రస్తుతం మురళీమోహన్ రాజమండ్రికి దూరమయ్యారు. వారిద్దరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా 2 సార్లు పనిచేశారు. ప్రస్తుతానికొస్తే ఏ పార్టీ కూడా పలానా వ్యక్తి ఎంపీ అభ్యర్థని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. వైసీపీ టికెట్ రేసులో 2-3 పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నప్పటికీ సదరు అభ్యర్థులు మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆ ముగ్గురులో డాక్టర్ గూడేరి శ్రీనివాసరావు, డాక్టర్ అనుసూరి పద్మలత పేర్లు ప్రధానంగా ఫోకస్ అవుతున్నాయి. వీరితో పాటు కాకినాడకు చెందిన గొబ్బల తులసి కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరూ ఇప్పటిదాకా బయటపడడం లేదు. ఎంపీ క్యాండిడేట్ తన పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఖర్చులు కూడా భరించాలన్న కండిషన్ వారిని కట్టిపడేస్తోందట. తమకు తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులు భరించలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి రూప, జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరిన రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్పై మాత్రం క్లారిటీ రావడం లేదు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపీగా నిలబడతారనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం తాను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని కరాఖండిగా చెబుతున్నారు. ఇక జనసేన విషయానికొస్తే టీ టైం వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి. అయితే ఆయన చూపంతా కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల వైపే ఉందట. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్నా ఏ పార్టీకి ఎంపీ క్యాండిడేట్ కనపడకపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతే మరి రాజమండ్రి లాంటి సిటీలో క్యాండిడేట్ల కరువంటే వండ్రే మరి.